గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. 2024 ఆగస్టు నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఆగస్టు నెల 15 నుంచి 31 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి కూడా చాలా విశేషమైనది. ఈ సింహరాశి అంటే సింహరాశిలో సూర్యుడు అధిపతి, సింహరాశికి సూర్యుడు అధిపతి. మరి 33 కోట్ల మంది దేవతల్లో సూర్య భగవానుడు ప్రధానమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఉదయం పూట బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణువు. ఈ సూర్యుడు ఎటువంటి వాడంటే, ఈ మతాలు అనేకం కావచ్చు కానీ ప్రతి మతం వాళ్ళు కూడా సూర్య చంద్రుల్ని దేవుడుగానే చూస్తారు. మరి నీ మతం వేరు నా మతం వేరు అనుకుంటారు కానీ సూర్య చంద్రుల్ని విమర్శించేవాళ్ళు లేరు. అట్లాగే సర్పాలను కూడా విమర్శించేవాళ్ళు లేరు. మరి ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నరసోజీ అని సర్పం పేరుతో వాళ్ళకి ఏదో దాన్ని శాంతి చేయించుకుంటారు. ఇది సర్పం కానీ సూర్యుడు కానీ చాలా విశేషమైనటువంటి వాళ్ళు. అయితే ఈ రాశికి వచ్చిన సమస్య ఏమిటంటే, గురువు శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు. ఈ మిగతా గ్రహాలు ఏవీ లేకపోవటం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి వీళ్ళు ఏమి చేయాలంటే, శని సప్తమంలో ఉన్నాడు, రాహువు అష్టమంలో ఉన్నాడు, ద్వాదశంలో రవి ఉన్నాడు, మరి కేతువు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం. కేతువు వల్ల అనవసరమైన దండగా మారి ఖర్చులు అవుతాయి. చెప్పటానికి వీల్లేని ఖర్చులు. ఎందుకు పెట్టావా అని తర్వాత బాధపడతాం, అటువంటి ఖర్చులు అవుతాయి. శని వల్ల కూడా అనవసరంగా ఖర్చులు అవుతాయి. యాక్సిడెంట్లు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది, దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు బాగాలేడు, కుజుడికి జపం చేయించుకోవాలి. కుజుడికి కందులు జపం చేయించి దానం ఇవ్వాలి. రాహుకి మినుగులు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయితే ఇన్ని మేము చేయాలంటే మాకు తినటానికి లేదా, ఏం చేయమంటావు అని అడుగుతారేమో. అదేం కాదు. ఎందుకంటే బాగా ఉండి అన్నం ఎవరికి పెట్టిన వాళ్ళకంటే ఇంట్లో వరకే తినటానికి కూడా సగమే ఉందండి. 3 మనుషులు అర్ధన్నం తింటేనే సరిపోతుంది. కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు, 3 ముద్దలు తీసి అవతరాలకు అన్నం పెడతారు. అట్లా కనుక పెట్టినట్లయితే బాగా ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు, 1,000,000 మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత మంచి ఫలితం వస్తుంది. అన్ని దానాలకు కూడా మించిన దానం అన్నదానం. అన్నదానాన్ని మించినటువంటి దానం వేరే లేదు. దానికి ఏం చెబుతున్నారు, అన్నదానము కన్నా అధిక దానము లేదు. అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు. ఏ జీవరాశికైనా ఆ జీవరాశి తిని ఆహారం పెట్టడం చాలా మంచిది. నోరున్న మనుషుల కంటే నోరు లేని జీవరాశులకి అన్నం పెట్టడం చాలా ఎంతో మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి, రాహువుకి, కుజుడికి, రవికి, బుధుడికి, కేతువుకి జపాలు చేయించుకోవడం. తర్వాత ప్రతిరోజు కూడా, ఇప్పుడు చామంతి పూలు రావటానికి ప్రారంభమైన టైం అనుకుంటాను, ఈ ఆషాఢ మాసం నుంచి. అంటే చామంతి పూల్లో నాటు చామంతి వస్తుంది. ఆ నాటు చామంతితో శివాలయంలో ప్రదక్షిణ చేసి శివుడికి గనక ఆ నాటు శివలింగం మీద నాటు చామంతి పూలు కనుక పెడితే దరిద్రం అంటూ ఉండదు. అవి సువర్ణ పుష్పాలు అంటారు. ధనం అంటే బంగారమే ధనం కింద లెక్క. ఇదివరకు మరి రూపాయలు కానీ పావలాలు కానీ అప్పుడు ముందు బంగారంతో ధనంగా చెల్లుబాటు అయింది. తర్వాత మేము ఎరుగున్న తర్వాత కూడా
వెండి రూపాయలు, వెండి అద్దలు, వెండి పావలాలు మేము చూసాం. మరి ఆ రోజుల్లో అట్లా పోయినాయి. దమ్మిడిలు ఉన్నాయి రాగితో. రాగి, వెండి, బంగారమే అప్పుడు చలామణి ఉండేది. ఇప్పుడు స్టీలు చలామణి అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఈ సింహరాశి వాళ్ళు ఈ విధమైన దానాలు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ సువర్ణ పుష్పాలతో ఎవరైతే పూజ చేస్తారో అందులో అమ్మవారికి, లక్ష్మీదేవికి ఈ చామంతి పూలతో కనుక పూజ చేసేటట్లయితే ఎంతో ఐశ్వర్యం వస్తుంది. అన్ని గ్రహ దోషాలు పోతాయి. ఈ చామంతి పూలు గడ్డి చామంతిని వస్తాయి, కలిస్తే రెక్కలు రాలిపోతాయి. అట్లా కాదు, గడ్డి చామంతి కాకుండా నాటు చామంతి. ఆ చామంతి పూల దండగా కట్టేట్లయితే 3 రోజులు కూడా వాడిపోదు, 4 రోజులు కూడా ఉంటుంది వాడిపోకుండా. అటువంటి చామంతి పూలతో పూజ చేయండి. ముత్తైదులకు చామంతి పూలు ఇవ్వండి. మరి బంగారం దానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. అమ్మవారి పూజ చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి ఈ చామంతి పూలతో పూజ చేయించుకోండి. మారేడు దళాలతో పూజ చేయించుకోండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీ బాధలన్నీ కూడా పోతాయి. ఈ రాశిగా ఏంటంటే పాపగ్రహాలు శని, రాహువు, రవి, కేతువు, ఈ గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగుండకపోతే ఎంత మంచివాళ్ళైనా కూడా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఇట్లా చేయడం మంచిది. స్వస్తి.